16 సంవత్సరాల ప్రాయంలో నువ్వు ఈ మాట అన్నావంటే మైనర్ కాబట్టి నీది తప్పు లేదు. కానీ 36, 46 వచ్చిన తర్వాత కూడా ఈ మాట అంటున్నావంటే ఒక్కసారి నీ కొడుకుని చూడు. ఈరోజు 16 ఏండ్ల పడుసు పిల్లోడు కూడా పని చేస్తున్నాడంటే తండ్రి ఫెయిల్ అయినట్టు లెక్క. 46 ఏళ్ళ తర్వాత 66 ఏళ్ళ తర్వాత కూడా తండ్రి పని చేస్తున్నాడంటే కొడుకు ఫెయిల్ అయినట్టు లెక్క. వీడు వాడు ఏదైతే 16 సంవత్సరాల అబ్బాయి 60 సంవత్సరాల తండ్రి ఇద్దరు కలిసి పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు అంటే వీళ్ళిద్దరు కూడా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పెరిగిందని అర్థం. ఇట్లా ఆర్థిక క్రమశిక్షణ ఏదైతే ఉందో, ఇన్వెస్ట్కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, మన ఏదైతే టైంను ఖర్చు చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు ఎట్లా సంపాదించాల నాలెడ్జ్ ఉంటే ఇటువంటి పేదరికాలు ఉండవు. సో మీరు చేసుకోవడానికి పైసా పెట్టుబడి పెట్టకుండా మాటనే పెట్టుబడిగా పెట్టి డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉంది. ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి. దానికి కావాల్సిన ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్ కూడా సింగిల్ ఎన్పి తీసుకోకుండా నేను నేర్పిస్తాను. ఇప్పుడు చాలా కంపెనీలు మీకు ఎట్లాగో తెలుసుకుంటాయి, అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తుంటాయి. సో 2 డేస్కి జస్ట్ 2 డేస్కే 20,000 నుంచి 50,000 తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు అవర్లీ బేసిస్ కూడా. నేను చెప్తున్నా మీకు ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ఓన్లీ ట్రైనింగే ఇవ్వడమే కాకుండా మీరు వస్తే ఫుడ్ పెడతా, మీరు వస్తే వెహికల్ పెడతా, మీతో పాటు ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళకు పెడతా. మీవన్నీ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా మీరు బిజినెస్ చేసుకోవడానికి కావాల్సిన ఇన్వెంటరీ ఏదైతే ఉందో, ప్లాట్లు ఏవైతే ఉన్నావో ఈ సోర్స్ కూడా నేను ఇస్తా. బెంగళూరు వైపు అమ్ముకుంటావా, ముంబై హైవేకి అమ్ముకుంటావా, సదాశివపేటలో లేదంటే షాద్నగరో, లేదనుకుంటే యాదగిరిగుట్టో, లేదనుకుంటే షాబాదో, ఇవి ఏవి కాకుండా మీరుంటున్న ఏరియాలో ఏవైతే ఉన్నావో ఒంగోలు, నెల్లూరు, వైజాగ్, రాజమండ్రి, శ్రీకాకుళము, విజయనగరం ఇటువంటి చోట్ల కూడా ఇన్వెంటరీ ఉంది మా దగ్గర. సో ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కడ మీరు మీ ఇంట్లో ఉండి కూడా బిజినెస్ చేసుకోవచ్చు. విజన్ ఉన్నోడు ఇండియాలో ఎక్కడ ఉన్నా పని చేసుకోవచ్చు, విజన్ లేనోడు ఇంట్లో ఉన్న ఉపయోగం లేదు. కాబట్టి విజనరీగా మరి ఉండండి. ఆ విజన్కి కావాల్సిన ప్లాట్ఫామ్ ఇవ్వడానికి నేను రెడీ. చాలామంది ఈరోజు హైదరాబాద్కు బతకడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళు ఒరిజినల్గా వచ్చింది బతకడానికి కాదు, అద్భుతంగా బతకడానికి, మామూలుగా బతకడానికి కాదు. బాగా బతకాలని వచ్చారు. మామూలుగా బతకాలంటే వాళ్ళ సొంత ఊరిలో ఇల్లు లేదా, వాళ్ళ సొంత ఊరిలో పొలం లేదా, సాయంత్రంగానే దావత్ చేసుకోవడానికి దోస్తులు లేరా, అన్నీ ఉన్నా ఇక్కడ దాకా వచ్చిందంటే ఏదో సాధిస్తా, ఏదో పొడుస్తా అని వచ్చిండు కదా. వచ్చి ఏం పొడుస్తున్నారు? పొడవాల సాధించాలన్న కసి ఉన్నప్పటికి కూడా ఎందుకు సాధించలేకపోతున్నారంటే ఖచ్చితమైన ప్లాట్ఫామ్ లేదు కాబట్టి. ఈరోజు నేను ఇస్తున్నా మీకు ప్లాట్ఫామ్. డెఫినెట్గా మీరు ప్లాన్ చేసుకోండి. వితిన్ 6 monthsలో దాదాపు 5 నుంచి 6 లక్షలు వచ్చే విధంగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దా. దీంట్లో కూడా మీ టయాన్ని జస్ట్ నాకు 2 hours ఇవ్వండి. నా కోసం కాదు, మీ ఫ్యామిలీ కోసం, మీ భార్య పిల్లల కోసం. డెఫినెట్గా మనం చేసినాం. అవి ప్రూవిన్ సబ్జెక్ట్ చాలామంది సాధించిండ్రు. ఆ సాధించిన వాళ్ళ లిస్ట్ కూడా మీరు తీసుకోండి. నేను చెప్తున్నా ఎట్లాగా సింగిల్ అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా మాటనే పెట్టుబడిగా పెట్టి మంచితనాన్ని, ఇంకా వీలైతే మీకు సంబంధించిన సమాచార సేకరణ ఏదైతే ఉందో, సబ్జెక్ట్ మీ దగ్గర లేకపోతే ఏం సాధించలేరు. సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే ఏమైనా సాధించగలుగుతారు. సబ్జెక్ట్ లేనోళ్ళే కదా డబ్బా కొట్టుకునేది. డబ్బా కొట్టుకునేది సబ్జెక్ట్ లేనోడు. సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నోడు జస్ట్ మౌత్ టాక్ చాలు. అటువంటి సిస్టమ్ అద్భుతంగా ఉంది. మీరు ఇప్పటికైనా రియలైజ్ కాండి. మీ రియల్ జీవితం క్రమశిక్షణగా, ఆర్థికమైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజైనా రియలైజ్ కాండి. రియలైజ్ అయితే రియల్ ఎస్టేటే కాదు, చాలా సెక్టర్స్ ఉన్నాయి. ఏ సెక్టర్ అయినా మీరు రాణించవచ్చు. రియలైజ్ కాలేదనుకో ఎప్పటికీ నీకు నెగిటివే, నీకు కారణాలు కనిపిస్తాయి. నా పేదరికానికి తాత కారణం, నా పేదరికానికి మా అయ్య కారణం, ఇవే కనిపిస్తాయి. ఇవే నువ్వు నేర్పిస్తే 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత నీ కొడుకుకు నువ్వు పేదరికానికి కారణంగా అడ్రస్గా అనిపిస్తావు. నువ్వు ఎవరిని చూపించినా వాడు కూడా నిన్ను. ఈరోజు మన తండ్రి, మన డాడీ సీనియర్ ఎన్టీఆర్ సినిమా చూసిండు, మనం జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసినాం. రేపు మన కొడుకు ఎవరి సినిమా చూడాలా? చూస్తే ఇట్లనే ఉంటుంది. కానీ చేస్తే ఈరోజు ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది, ప్రపంచ ధనికుల లిస్టులో 60% మంది కేర్ ఆఫ్ అడ్రస్. తాత అంబానీ అయితే ఈడ ఆదాని కావడం కాదు,
ఎలాంటి డౌన్ ట్రెండ్, ఎలాంటి ప్లాట్ఫామ్ లేనోళ్ళు కొత్తగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు చెప్పిన స్విగ్గీ కానీ, జొమాటోలు కానీ, లేకుంటే అబ్బీ బస్సులు కానీ, లేదా మై జ్యూస్ లాంటి వాళ్ళంతా ఓన్గా క్రియేట్ చేసుకొని పరుగున వస్తున్నారు. మనం ఆ లిస్టులో ఎందుకు ఉండొద్దు? పైసా పెట్టుబడి పెట్టకుండా మాటనే పెట్టుబడిగా పెట్టి నేను చెప్తున్న ఒక పర్సన్ దాదాపు ఇప్పటికి 47 కోట్లు సంపాదించాడు ఇన్ ద స్పాన్ ఆఫ్ 12 years. 1,36 లక్షలు సంపాదించిన చరిత్ర మంది. నీకు ఇక్కడ ఆఫీస్ అవసరం లేదు, స్టాఫ్ అవసరం లేదు, నీకు ఒక కంపెనీ ఏది అవసరం లేదు, అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ రెడీగా ఉన్న దాంట్లో నువ్వు వచ్చి ఒక వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ అయి ప్లాన్ చేసుకో. ఇది కూడా చేత కాకపోతే ఇంకెక్కడ సక్సెస్ ఇస్తావు? రేపు నువ్వు కంపెనీ పెట్టాలంటే మార్కెటింగ్ స్కిల్స్ నీకు తెలియదు, ఎట్లా తయారవుతావు? ఈడ నీకు మార్కెటింగ్ కావాల్సిన స్కిల్స్ ఫ్రీగా వచ్చా, ట్రైనింగ్ దశలో నీకు మనీ కూడా వచ్చా, ఈడ సంపాదించిన మనీతోటి నీ కళల ఏదైతే లాంగ్ రన్లో ఒక కంపెనీ పెట్టుకోవాలో అనే లక్ష్యం ఉందనుకో, ఆ లక్ష్యానికి కావాల్సిన మనీ ఈడ సంపాదించుకో, ఈ మనీతో అక్కడ పెట్టుకో. ఇట్లా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్నే ఉట్టిగా అడ్వైజర్ని మాట ఇచ్చి సంపాదించుకున్న వాళ్ళలో సినిమా హీరో కూడా ఉన్నాడు. మీకు బ్రోకర్ రియల్ ఎస్టేట్ వేరు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వేరు. బ్రోకర్ రియల్ ఎస్టేట్లో చేస్తేనే డబ్బులు వస్తాయి. కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో అది కాదు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవడం, సబ్జెక్ట్ మీద పర్ఫెక్ట్గా అవగాహన తెచ్చుకొని మీరు ఒక అడ్వైజర్గా, ఒక కన్సల్టెంట్గా మారడం. అది మారిన తర్వాత నీవు చేసిన డబ్బులు వస్తాయి, చెయ్యకపోయినా డబ్బులు వస్తాయి. కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో చేస్తేనే డబ్బులు కాదు, చెయ్యకపోయినా డబ్బులు వస్తాయి. ఈరోజు మీరు చాలా ప్రేమ్జీని చూసినా, రతన్ తాతను చూసినా, ఈరోజు వాళ్ళు చేస్తే డబ్బులు రావట్లా, చెయ్యకపోయినా డబ్బులు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. మరి మనకేం తక్కువ? ఆయనకున్నది 2.5 గ్రామే, మనకున్నది 2.5 గ్రామే. ఆయన వాడుతున్నాడు, మనం వాడట్లా. మనం వాడుకుంటే హీరో, మనను ఇంకోటి వాడితే జీరో. మనం హీరో కావాలనుకుంటే ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు కోసం మన టయాన్ని మనం వాడుకుందాం, మన విజ్ఞానాన్ని మనం వాడుకుందాం. అట్లా వాడుకుంటే నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, మీరు చేసినా డబ్బులు వస్తాయి, మీరు చెయ్యకపోయినా డబ్బులు వస్తాయి, డీల్లో మీరు ఉన్నా డబ్బులు వస్తాయి, డీల్లో మీరు లేకపోయినా డబ్బులు వస్తాయి. ఇంకా మీరు బాధపడకుండా ఉండాలంటే చాలామంది మన జర్నలిస్టులు కానీ ఇంకో రకరకాల వాళ్ళు కరోనా టైంలో చాలామంది మనకు సంబంధించిన వాళ్ళు చనిపోయారా లేదా? చాలామంది దగ్గర చనిపోయిన వాళ్ళలో ఎవరికైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమన్నా ఇచ్చి ఆదుకుందా? లేదా ఆయా కంపెనీలు ఏమైనా ఇచ్చి ఆదుకున్నాయా? ఏమీ లేదు. ఒకవేళ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సి వస్తే ఆయనకు కట్ అయిన పిఎఫ్ ఉంటుంది కదా, అలాంటివి సెటిల్ చేసి ఆ రోజుతో పంపించారు, అంతవరకే కదా. కానీ నేను ఈడ చెప్తున్న ఈ సిస్టంలో ఒకతను కరోనా వచ్చి చనిపోయాడు. ఈ సిస్టంలో నువ్వు ఎంప్లాయ్ కాదు, నీకు ఏదన్నా హెల్ప్ చేయాల్సింది ఉంటే అది మానవత్వ కోణమే తప్ప లీగల్గా లేదు. లీగల్గా వ్యక్తి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మానవీయ కోణంలో నేను చెప్తున్న పర్సన్ ఎవరుతున్నారో, సంస్థ ఏదైతే ఉందో జస్ట్ సహాయం చేసింది, అది హ్యాపీయే కాదా? అది హ్యాపీ. నేను దానికంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్న అంశం ఏంటంటే, ఇప్పటికీ పర్ మంత్ 2 లక్షల నుంచి 3 లక్షలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పర్సన్ లేడు, కానీ కమిషన్ రూపంలో డబ్బులు పోతాయి. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే, చేసిన డబ్బులు వస్తాయి, చేయకపోయిన డబ్బులు వస్తాయి, ఉన్న డబ్బులు వస్తాయి, ఉండకపోయిన డబ్బులు వస్తాయి. జరగరాంది జరిగి భూమి మీద లేకపోయినా ఆయన ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా ఆదుకోవడానికి కలిసిన సిస్టమ్ మన దగ్గర ఉంది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన బేస్ అంతా ఉంటుంది. సో వాళ్ళు ఈయనకు సంబంధించిన పిల్లల లెక్క. సొంత తండ్రికి రేపు కొడుకు ఫుడ్ పెడతాడో పుట్టాడో తెలియదు, కానీ ఈ సిస్టమ్ ఫుడ్ పెట్టడానికి కావాల్సిన సిస్టమ్ క్రియేట్ అయి ఉంది. అటువంటి సిస్టంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఆ దారి లేదు, ఈ దారి లేదు, గోదారి అనేది అనుకోకండి. దారులు చాలా ఉన్నాయి. మీరు చూసే కోణం బట్టి ఉంటుంది. నెగిటివ్లో చూస్తే నెగిటివే కనిపిస్తుంది. నేను ఫెయిల్ కావడానికి కారణం అని చూసినాం అనుకో, కారణాలు
మాత్రమే కనిపిస్తాయి. ఈరోజు కారణాలు చెప్పేటోడు కాదు కావాల్సింది. ఈ 2020 యుగంలో కార్యాలు చేసేటోడు మాత్రమే కావాలా. కార్యాలు చేసేటోడిని ఆహ్వానిస్తుంది, కారణాలు చెప్పేటోడు చెత్తబుత్తలు తొక్కిపడుతుంది. కాబట్టి అట్లా కాకుండా మీరు ప్లాన్ చేసుకోండి. శక్తి యుక్తులు అందరికి సమానంగా ఉంటుంది. వాడుకునే బ్రెయిన్ను బట్టి, మైండ్ సెట్ని బట్టి మాత్రమే మంచి ధనవంతుడు పేదోడు అనేది ఉంటుంది. దాన్ని మనం వాడుకోవచ్చు. హైదరాబాద్లో నిత్యం బెంజిలో తిరిగేటోడు ఉన్నాడు, గంజికి లేక ఏడ్చేటోడు ఉన్నాడు. నీకు బెంజి కావాలన్నా గంజి కావాలన్నా తేల్చుకోవాల్సిన బాధ్యత నీది. దానికి రూపుట్టు చూపించాల్సిన బాధ్యత నాది. సామాజికంగా ఏదైతే ఉందో